హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇక్కడ మా పిల్లలు వచ్చేసి ఇండియాకి వరల్డ్ కప్ వచ్చిందని నిన్న సండే మార్నింగ్ లెగ్స్ అయితే మొత్తం క్రాకర్స్ కాల్సి ఇండియా ఇండియా అని బాగా షౌటింగ్ చేసి ఆడుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఈరోజు సండే వ్లాగ్లో వచ్చేసి నాన్ వెజ్ రెసిపీస్ కాకుండా సెమీ నాన్ వెజ్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అయితే టిఫిన్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అయితే బీరకాయ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. రోజు పల్లీ చట్నీ బోర్ కొడుతుంది కదా, సో సంథింగ్ డిఫరెంట్గా అని చెప్పి బీరకాయ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఒక చట్నీ చేసామంటే ఇడ్లీలో తినొచ్చు, అలాగే అన్నంలో అయినా కూడా తినొచ్చు అనమాట. సో దీనికోసం అయితే ఒక బీరకాయని అయితే చక్కగా పీల్ తీసుకుని పైన తీసాను పీలు. ఎలాగో బీరకాయ తొక్కలతో పచ్చడి చేస్తాం కదా, మళ్ళీ ఎలాగో చట్నీయే కదా, సపరేట్గా తొక్కలతో పచ్చడి ఎందుకని చెప్పేసి పీల్ అయితే తక్కువ తీసి పెట్టాను. 4 టమాటాలు, ఒక బీరకాయ, ఒక 10 పచ్చిమిరపకాయల వరకు అయితే కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి. ఇడ్లీ చేయడానికి అయితే ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు అయితే కలిపేసి పక్కన పెట్టేసుకుని మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఆల్రెడీ నీళ్లు పోసేసి ఇడ్లీ పాత్ర అయితే పెట్టాను అనమాట. నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇడ్లీలు అయితే వేసేసాను. ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా ఇడ్లీ పాత్ర మీద పెట్టేసి మూత పెట్టేసాను అనమాట. ఇక్కడ మా మూతకు వచ్చేసి హోల్ అయితే ఉందనమాట, అక్కడ స్క్రూ అయితే పోయింది. ఇంకా నెయ్యి గిన్నెని ఆవిరిపోకుండా దాని మీద పెట్టేస్తాను అనమాట. ఎలాగో నెయ్యి వేడి చేయకుండా కూడా సరిపోతుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ చట్నీ కోసం అయితే ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసి మూత పెట్టేశాను అనమాట. నూనె పైకి స్టవ్ మీద అంతా చిందకుండా ఉంటుందని చెప్పేసి ఒకసారి టర్న్ చేసుకుంటా మిరపకాయలన్నిటిని అయితే చక్కగా ఫ్రై చేసాను. ఈ ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, అలాగే బీరకాయ ముక్కలు కొంచెం పెద్ద ప్యాన్ కాబట్టి సపరేట్గా పెట్టాను అనమాట. ఇప్పుడు వీటిలో వచ్చేసి ఒక స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను అనమాట. ఉప్పు వేయడం వల్ల చక్కగా నీరు ఊరి ముక్కలు బాగా సాఫ్ట్గా అవుతాయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసాను. రోట్లో నూరేటప్పుడైతే రోట్లోనే నూరుతాను, కానీ మిక్సీలో వేసేటప్పుడు ఏంటంటే గట్టిగా ఉండి నలగదనమాట. సో ప్యాన్లో వేస్తే మగ్గి వెల్లుల్లిపాయలు చక్కగా నలుగుతాయి మిక్సీలో. తర్వాత కొంచెం చింతపండు కూడా మధ్యలో పెట్టేశాను. ఇంకా కాసేపటికైతే ఇట్లా చక్కగా వాటర్ అయితే వచ్చిందనమాట. ఇంకో 5 నిమిషాలకి చక్కగా ఈ విధంగా సాఫ్ట్గా మొత్తం అంతా మగ్గిపోయిందనమాట. ఇంకా దీన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారి పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఆల్రెడీ చల్లారిపోయినాయి. ఇంకా రెండు కలిపేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం ఉప్పు ఒక్కటే యాడ్ చేయాల్సింది, ఎందుకంటే కొంచెమే వేసాను, మ్యాక్సిమం సరిపోదనమాట. సో ఉప్పు అది అడ్జస్ట్ చేసుకుని చట్నీ అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా బీరకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. నేనైతే టమాటా చట్నీని తాలింపు అయితే వేయనమాట, నాకైతే ఇలాగే ఇష్టము. సో ఇంకా తాలింపు అయితే వేయట్లేదనమాట. ఇంకా ఇడ్లీ వేయడం అయిపోయింది. ఇంకా మేమైతే టిఫిన్ చేసేస్తున్నాం అనమాట. ఈరోజు చట్నీ అయితే చాలా బాగా వచ్చింది, స్పైసీగా లేకుండా పుల్లగా చాలా బాగుంది. సో ఇంకా టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఒక బీరకాయ అయితే ఉందనమాట. 1/2 కేజీ బీరకాయలు తెస్తే ఒక బీరకాయ చట్నీ చేశాను, ఒక బీరకాయ ఉంచాను. సో ఎండు చేపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. మా పిల్లలు వచ్చేసి ఎండు చేపలు తినరు అనమాట. సో అందుకని కొంచెం అయితే చేస్తున్నాను. వాళ్ళ కోసం అయితే కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను అనమాట. ఈ 2 రెసిపీస్ వచ్చేసి మసాలాలు ఏమీ లేకుండా మా అమ్మ చేసే స్టైల్లో అనమాట. ధనియాల పొడి, గరం మసాలా ఇవేమీ ఉండవు, జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఒక గిన్నెలో వచ్చేసి ఒక గిన్నె నూనె అయితే వేసుకుని ఎండుచేప ముక్కల్ని చక్కగా వేడి నీళ్ళలో నానబెట్టి కడిగాను అనమాట. సో బాగా వచ్చేసింది పైన పొట్టంతా. ఎండుచేపలు ఫస్ట్ వేసి ఏగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసేసాను అనమాట. వేసేసి ఇంకా సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అనమాట. కానీ ఎండు చేపలు కూర చేస్తే మాత్రం ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళందరికీ స్మెల్ వచ్చేస్తుంది. వాళ్ళకి స్మెల్ వచ్చినా సరే మనకిష్టం కాబట్టి చేసుకోక తప్పదనమాట. బీరకాయ ఎండు చేపలు ప్రత్యేకంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు మాత్రం చాలా చాలా ఇష్టము. ఇంకా ఉల్లిపాయలు మగ్గినాక బీరకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేసాను అనమాట. నెక్స్ట్ గుడ్డు పులుసు చేయడానికి అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసాను. తర్వాత ఉడకబెట్టిన గుడ్లు అయితే వేసేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం కారం లైట్గా ఫ్రై చేశాను అనమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేసిన పైన గుడ్డు మీద పొరంతా గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది. కొంచెం ఫ్రై చేసి కరివేపాకు వేసుకుని తర్వాత
ఉల్లిపాయలు అయితే వేసేసాను. తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని కూడా సిమ్లో పెట్టానన్నమాట. ఉల్లిపాయలు సిమ్లో మగ్గితేనే చాలా బాగా సాఫ్ట్గా అవుతాయి. నెక్స్ట్ ఇంకా బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఇందులో ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఉప్పు అయితే సరిపోతుంది, ఇందాక వేస్తాను కదా. తర్వాత కొంచెం ఎసరు పోసుకుంటున్నాను అనమాట, కొంచెం ముక్కలు మునిగే వరకు. దీన్ని ఒకసారి సన్న సగ మీద మగ్గనిస్తే బీరకాయ కూర అయితే రెడీ అయిపోద్ది. ఇంకా ఇక్కడ నాకు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అనమాట. సో టమాటాలు అయితే వేసాను. బీరకాయ కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. నూనె అయితే పైకి తేలుతుంది కదా, ఎంత మంచి స్మెల్ వస్తుందో అనమాట. సో ఎమ్మీగా బీరకాయ ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గుడుపుల సంగతి చూడాలి. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. కొంచెం కారం అయితే వేసేసి లైట్గా ఫ్రై చేశాను. ఒకసారి ఫ్రై చేసి కొంచెం నీళ్లు పోసి, నీళ్లు కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టి పులుసు తీసి పెట్టాను. ఆ పులుసుని అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే యమ్మీగా కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర చల్లాను. సో ఈరోజు సండే మాత్రం ఈ విధంగా అయితే ఈ రెసిపీస్తో అయితే నా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. వంట అయితే అయిపోయింది. నెక్స్ట్ వంట అయిన తర్వాత చిన్నగా స్టవ్ అయితే క్లీన్ చేసుకుని క్లాత్ వేసి అయితే తుడిచేసాను. ఇంకేముంది, ఎమ్మీగా భోజనం అయితే చేసేయడమే. అన్నీ మంచి కూరలు అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ రెసిపీస్. నాకైతే చాలా ఇష్టము. బీరకాయ పచ్చడి, బీరకాయ ఎండు చేపలు, కోడిగుడ్డు పులుసు. కొన్ని కూరలు అయితే ఎవర్ గ్రీన్ అనమాట. చిన్నప్పటి నుంచి చేసే ఈ కూరలు చాలా ఇష్టం నాకు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లల సంగతి చూడండి. ఇండియాకి వరల్డ్ కప్ వచ్చిందని మార్నింగే అన్నది, సండే మార్నింగ్ ఫుల్గా అయితే రోజునే అంతా ఎంజాయ్ చేశారనమాట. అరుస్తూ సాంగ్స్ పెట్టుకొని డాన్సులు కూడా చేశారు. సో చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను మీకోసం. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.